నేను అక్కడెక్కడో యూటర్న్ తీసుకోవాలి. ఎస్, అక్కడికి వెళ్తే అక్కడ సరస్సు దొరికే ఛాన్స్ ఉంది. హలో ఎస్ఐ గారు. చెప్పండి సార్. సార్, ఒక నెంబర్ నుంచి నాకు లొకేషన్ వచ్చింది. ఆ నెంబర్ మీకు షేర్ చేస్తాను. ఆ నెంబర్ లొకేషన్ ఎక్కడుందో కొంచెం షేర్ చేస్తారా? అలాగే సార్, ఒక 5 minutes వెయిట్ చేయండి. ఓకే సార్. హలో రాహుల్ గారు. సార్ చెప్పండి సార్. లొకేషన్ మీకు వాట్సాప్ చేశాను, చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సాధ్యం కాదు. తప్పించుకోవడానికి వేరే దారి లేదు. పాపం నా కోసం రాహుల్ బాబు వెతుక్కుంటూ వస్తారు. ఆయనకి నా గురించి ఎలా తెలుస్తుంది? నేను ఇక్కడే ఉన్నానన్న విషయం రాహుల్ బాబుకి ఎలా అర్థమవుతుంది? ఏం చేయాలి? అయ్యో భగవంతుడా, నువ్వే కాపాడాలి. ఏం చేయాలి? ఏం రాయాలి? ఇప్పుడు ఎలా? చాలా పద్ధతిగా చూసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు నాకు అవకాశం ఇచ్చేలా లేవు. పదవే. అన్నా ఇటెల్లా. సరసు, 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 సరసు ఎక్కడున్నావు? సరసు,
సరస్సు పంపించిన లొకేషన్ ఇదేనా? కానీ ఇక్కడ ఎవరు లేరేంటి? ఒకవేళ నేనేమైనా కన్ఫ్యూజ్ అయ్యానా? సరస్సు! ఇది రాసింది సరస్సునే. అంటే నా సరస్సు ఎక్కడ ఉంది. కానీ ఇక్కడ లేదంటే ఇంకెక్కడికి వెళ్ళినట్టు? నాకు లొకేషన్ పంపించిందని వాళ్ళకి తెలిసి తన్ని వేరే ప్లేస్కి ఏమైనా తీసుకెళ్ళి ఉంటారా? వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ దూరం వెళ్ళుండరు. నువ్వు లొకేషన్ పంపింది వాడికేనా? వాడే అన్నా. ఈ హీరోయిన్ కోసం హీరోలా వచ్చాడన్నా. ఆ హీరోయిన్ నా సొంతం రా, ఎవ్వరికి ఇవ్వను. అవునన్నా, భలే చెప్పావన్నా. రాహుల్ బాబు, నాకు చాలా భయంగా ఉంది. మిమ్మల్ని ఒక్కసారి చూడాలనుంది బాబు. ఈ ఫోన్ని బయటికి విసిరేస్తే ఎలాగైనా సరే కారు ఆపుతారు. అప్పుడు నేను తప్పించుకోవచ్చు. రే బండాప్రా. ఎందుకురా? అరే ఫోన్ బయట పడేసిందిరా. రేయ్, వెనక వస్తున్న వాళ్ళకి దొరికితే చస్తాంరా. ఆ ఫోన్లోనే దీని వీడియో ఉందిరా. అది లేకపోతే మేడం మనల్ని చంపేస్తుందిరా. కారాప్రా, ఆపో. రేయ్, నువ్వు దీని దగ్గరే ఉండరా. ఇది తప్పించుకునే ప్రయత్నం చేస్తే క్షణం కూడా ఆలోచించొద్దు, చంపేయ్. అలాగే అన్నా. రేయ్, అంతా వెతకండి రా. అన్నా అక్కడ ఉంది చూడన్నా, అదిగా ఇంకొంచెం పక్కన. అన్నా, ఆ అమ్మాయి పారిపోతుందన్నా. రేయ్, ఇది మళ్ళీ తప్పించుకుందిరా. ఈసారి దాని ప్రాణాలతో వదలకూడదు. పదండి రా.
కండిషన్ ప్రస్తుతం స్టేబుల్గానే ఉంది. నథింగ్ టు వరీ. మెడిసిన్కి మేడం బాగా రెస్పాండ్ అవుతుంది. డాక్టర్ గారు, ఎప్పుడు స్పృహలోకి వస్తుందో ఏదైనా చెప్పగలరా? స్పెసిఫిక్గా చెప్పలేమండి, కానీ తొందరగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. సరస్సు గురించి ఏమైనా తెలిసిందా అండి? లేదు డాక్టర్, రాహుల్ తన కోసమే వెళ్ళాడు. డాక్టర్, సరస్సు వచ్చిన రోజున మీ హాస్పిటల్లో ఏదైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ జరిగాయా? లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఇలా జరగడం, వినడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సరస్సు రాగానే మనం ఇంటికెళ్ళి ఫ్రెష్ అయి రావచ్చు. మార్నింగ్ నుంచి ఇదే శారీలో ఉన్నాను, చాలా ఇరిటేటింగ్గా ఉంది. నిన్నేమైనా అడిగానా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. మీరందరూ అనుకున్నట్టు సరస్సుని రాహుల్ తీసుకొస్తాడు. మనిషిలా కాదు, ఒక శవంలాగా. రాహుల్ బాబు, రాహుల్ బాబు. సరసు, నీకేం కాదు సరసు. నేను వచ్చేసాను కదా, భయపడుకో. హలో హీరో గారు, ఇక్కడ మేము కూడా ఉన్నాం. చూసింది చాలే గానీ ఆ అమ్మాయిని వదిలిపెట్టి నీ పని చూసుకో. ఏంట్రా చూసుకునేది? రండ్రా. రేయ్, రండ్రా, రారా. రేయ్. రేయ్. రాహుల్ బాబు, చాలా భయం వేసింది బాబు. మీరు రాకపోయింటే నేనేమైపోయేదాన్నో. నువ్వు ప్రమాదంలో ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను? గాయాలను మాన్పే మందే
అంటే బాబు మీకు నేను ఉన్న చోటు కూడా తెలీదు. మీకు పంపానని ఆ వెధవలకు తెలిసిపోయి వేరే చోటికి తీసుకువెళ్ళిపోతుంటే తప్పించుకున్నాను బాబు. నా గురించి మీకు తెలియదేమోనని, మీరు రాలేరేమోనని ఏవేవో పిచ్చి ఆలోచనలతో ఒకటే గుండెదడం. సరే సరసు, ఏం కంగారు పడుకో. నీకేం కాలేదు కదా? అమ్మగారు ఎలా ఉన్నారు బాబు? బానే ఉన్నారా? మందు పనిచేసిందా? సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా ఇచ్చి వెళ్ళాం. బాగా పనిచేసింది. నేను వెళ్ళడం కాదు బాబు, ఆ వెధవలే తీసుకెళ్ళిపోయారు. మేడం అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసిన తర్వాత మా టెన్షన్ అంతా నీ గురించే. సరే, మన వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు సేఫ్గానే ఉన్నావు చెప్తా. డాడ్, రాహుల్ కాల్ చేస్తున్నాడు. సరస్సు చాప్టర్ ముగిసిందని చెప్పడానికి కావచ్చు. లిఫ్ట్ చేయి, కంగారెందుకు? మాట్లాడు తేజ, మాట్లాడు. రాహుల్ చెప్పరా. అనయ్య, సరసు దొరికింది. తను నాతోనే ఉంది. షీస్ ఫైన్. వాట్? సరస్సు దొరికిందా? థ్యాంక్ గాడ్. డాడ్, సరస్సు దొరికింది డాడ్. ఏది ఆ ఫోన్ ఒకసారి ఇటీ. హలో అమ్మా, అమ్మా సరసు, నీ గురించి ఎంత కంగారు పడ్డామో తెలుసా అమ్మా. హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కలవకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? అదంతా పెద్ద కథలండి మామయ్య, తర్వాత చెప్తానులేండి. అమ్మగారు ఎలా ఉన్నారు? నీ కష్టం వృధా కాలేదమ్మా. మీ అమ్మగారి పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది. డాక్టర్ గారు కూడా ఇప్పుడే పరీక్షించి వెళ్లారమ్మా. త్వరలోనే స్పృహలో కూడా వస్తుందని చెప్పారు. చాలా సంతోషం మామయ్య. మేమందరం నీ గురించి కంగారు పడుతుంటే నువ్వు మాత్రం మీ అమ్మగారి గురించే ఆలోచిస్తున్నావమ్మా. అదేంటి మామయ్య అలా అంటారు? నా ప్రాణం కన్నా అమ్మగారి ఆరోగ్యమే ముఖ్యం కదా. అమ్మా అమ్మా, నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోనమ్మా. అమ్మా, మీరిద్దరూ ముఖ్యమేనమ్మా. ఇంకోసారి ఇలా చెప్పకమ్మా. ఒక్కసారి రాహుల్కి ఫోన్ ఇయ్యమ్మా. రాహుల్, ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తారా? లేదు డాడ్, సరసు చాలా టైర్డ్గా ఉంది. నేను తన ఇంటికి తీసుకెళ్తాను డాడ్. నాకేం కాలేదు బాబు, నేను బానే ఉన్నాను. మనం హాస్పిటల్కి వెళ్దాం, అమ్మగారిని చూడాలనుంది. మీ అమ్మగారిని చూసుకోవడానికి ఇక్కడ మేము అందరం ఉన్నాం. రాహుల్ చెప్పినట్లు నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళమ్మా, ఏం కాదు, మేము ఉన్నాం కదా. సరసు, డాడ్ చెప్తున్నారు కదా, వెళ్దాం పద. సరేనమ్మా, జాగ్రత్త. సరే డాడ్, ఉంటాం. వెళ్దాం పద.